6 హామీల అమలులో భాగంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని ఇవాల్టి నుంచి అమలు చేయనుంది ఏపీ ప్రభుత్వం. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరయ్యపాలెంలో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. మొదట విడతల్లో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు 5,000 చొప్పున మొత్తం 2,342 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. కేంద్రం వాటాలో కలిపి మొత్తం 7,000 అందించనున్నారు. ఏడాదికి కేంద్రం ఇచ్చే 6,000 సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం మరో 14,000 ఇవ్వనుంది. మొదటి, రెండో విడతల్లో 5,000 చొప్పున, మూడో విడత 4,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. తొలి విడతల్లో కేంద్రం 2,000 చొప్పున 831 కోట్లు విడుదల చేయనుంది. దీంతో ఇవాళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్కో రైతుకు 7,000 జమ చేస్తారు. మరోవైపు అన్నదాత సుఖీభవకు సంబంధించి 59,750 గ్రీవెన్సులు నమోదు కాగా 58,464 దరఖాస్తులను పరిష్కరించామని చంద్రబాబు తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతారావు అందిస్తున్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నేడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాపల్లి గ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకొని ఉన్నారు. ముందుగా ఉండవల్లి హెలిప్యాడ్ నుండి వీరాపాలెంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకొని అక్కడ నుండి వీరాపాలెం సమీపంలోని రైతుల కోసం ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకొని ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అన్నదాత సుఖీభావ కార్యక్రమం ప్రారంభిస్తాడు. అక్కడ నుండి మరలా హెలిప్యాడ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యకర్తల మీటింగ్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో 5 మండలాలకు సంబంధించిన ముఖ్య నేతలు అయితే పాల్గొంటారు. అయితే చంద్రబాబు నాయుడు వచ్చి వెళ్లే వరకు భద్రతాపరమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. కలెక్టర్ గాని, జిల్లా ఎస్పీ గాని కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. దర్శి ఇన్ఛార్జిగా ఉన్న గొట్టిపాటి లక్ష్మి దర్శి అభివృద్ధికి సంబంధించిన విషయాల గురించి ముఖ్యమంత్రి ముందు ప్రస్తావించే అవకాశం ఉంది. దొనకొండ పారిశ్రామిక కారిడార్ గురించి, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ పనుల గురించి, అలాగే మంచినీటి సౌకర్యం గురించి ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. అనంతరం దర్శి హెలిప్యాడ్ వద్దకు చేరుకొని ఉండవల్లి బయలుదేరతారు. చివరి నిమిషంలో కార్యకర్తలకు సంబంధించిన సభ క్యాన్సిల్ కావడంతో కార్యకర్తల్లో కొంత ఆవేదన అయితే ఏర్పాటైంది. అయితే దర్శికి వచ్చి అన్నదాత సుఖీభావ కార్యక్రమం ప్రారంభించిన ముఖ్యమంత్రి అక్కడ నుండి హెలిప్యాడ్ వద్దకు చేరుకొని తర్వాత ఉండవల్లి చేరుకుంటారు. కెమెరామన్ మల్లితో కాంతారావు, ప్రకాశం జిల్లా, దర్శి.